నమస్కారం సిక్కుల హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ వెంకట్. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పున్కర్ పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో ఈ నెల 21న జరగనున్న రాష్ట్ర స్థాయి యోగాంధ్ర కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, విద్యార్థులు, అధికారులు పాల్గొవాలని అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని 80 అడుగుల రోడ్లో మాక్ యోగా కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు సమిష్టిగా కృషి చేశారని కొనియాడారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన యోగా సదస్సులో కామన్ యోగా ప్రోటోకాల్కు అనుగుణంగా విన్యాసాలు నిర్వహించారు. అధికారులు తాగునీరు, ప్రథమ చికిత్స, టీషర్ట్లు, యోగా మ్యాట్స్, వేదిక ఏర్పాటు వంటి ఏర్పాట్లను సమర్థవంతంగా చేపట్టారు. అన్ని శాఖల అధికారులు, పాఠశాలలు, శిక్షణ నిపుణులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, యోగా ఇన్స్ట్రక్టర్లు బృందాలుగా భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలోని 80 అడుగుల రోడ్డును ప్రతిరోజు ఉదయం 6 నుంచి 8 గంటల వరకు యోగా, మెంటల్ ఫిట్నెస్, స్కేటింగ్ వంటి ఆరోగ్యకరమైన కార్యకలాపాలకు కేటాయించాలని నిర్ణయించామని అన్నారు. ఇప్పటికీ యోగా ప్రారంభించిన వారు యూట్యూబ్లో కామన్ యోగా ప్రోటోకాల్ను చూసి సాధన మొదలు పెట్టవచ్చునని సూచించారు. ప్రతి ఒక్కరూ యోగా సాధనలో భాగస్వాములై తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, ఆర్డీఓ సాయి ప్రత్యూష, జిల్లా పంచాయతీ అధికారి భారతీ సౌజన్య, ఐసిడిఎస్ పీడీ బి శాంతిశ్రీ, టూరిజం అధికారి నారాయణరావు, డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు, డిపిఓ భారతీ సౌజన్య, శ్రీకాకుళం ఆర్డీఓ సాయి ప్రత్యూష, ఐసిడిఎస్ పీడీ శాంతిశ్రీ, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, ఆయుష్ అధికారి డాక్టర్ పి జగదీష్, డాక్టర్ ఉత్తమరాజ్ తదితరులు పాల్గొన్నారు. వారం తర్వాత 21 జూన్న ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మనం ఇలాగే ఆ రోజు కూడా ప్రతి ఒక్కరు దయచేసి మీ ఇంటి నుంచి బయట వచ్చి యోగా చేయాల్సి నేను అందరికీ కోరుతూ మరి ఒకసారి అందరికీ థ్యాంక్స్ అండి. ఇంకా ఒక వారం ఉంది కాబట్టి కొంతమంది ఇంకా యోగా ఇంకా స్టార్ట్ చేయలేదు. అలా ఏదైనా ఉంటే దయచేసి ఈ కామన్ యోగా ప్రోటోకాల్ ఒకటి ఉంది యూట్యూబ్లో, మీరు కామన్ యోగా ప్రోటోకాల్ మీరు సర్చ్ చేస్తే మీకు అర్థమవుతుంది. హార్డ్లీ ఒక 30 మినిట్స్ 45 మినిట్స్ మీరు ప్రతిరోజు యోగా చేయగలిగితే చాలా బాగుంటుంది. ఇంకొకటి అంటే ఇది ఒక కొత్త ట్రెండ్ లాగా 80 ఫీట్ రోడ్ బ్లాక్ చేసుకొని మనం యోగా చేయడం స్టార్ట్ చేసాం. సో ఇది మనం కంటిన్యూ చేద్దాం. ప్రతిరోజు మార్నింగ్ 6 to 8 ఒకవైపు రోడ్, సింగిల్ రోడ్ బ్లాక్ చేసుకుని అక్కడ యోగా కానీ అక్కడ వేరే అదర్ ఎక్సర్సైజ్, ఫిజికల్ అండ్ మెంటల్ ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజ్ కానీ ఇది కానీ, తర్వాత స్పోర్ట్స్ ఏదైనా స్కేటింగ్ కానీ ఏదైనా మీరు అన్ని మనం ఈ రోడ్ మీద మనం తీసుకొద్దాం. సో అందరూ దీనికి చేయాల్సిందిగా మళ్ళీ కోరుతూ 21న అందరూ దయచేసి రెడీగా ఉండగా. మనిషి ప్రాణానికి రక్తం ఎంతో అవసరమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె అనిత వెల్లడించారు. శనివారం ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా రిమ్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ మనిషి శరీరంలో సుమారు 6 లీటర్ల రక్తం ఉంటూ నిరంతరం శరీరంలోని వివిధ భాగాలకు చేరుతుందని అన్నారు. రక్త కణాల వయసు 120 రోజులు మాత్రమే ఉంటుందని అన్నారు. 120 రోజుల తర్వాత రక్త కణాలు నశించిన తర్వాత కొత్త రక్త కణాలు ఎముక మధ్య నుండి పుట్టుకొస్తాయని తెలిపారు. ఇది నిరంతరం ప్రక్రియని అన్నారు. రక్తదానం చేయడం వలన మరొక వ్యక్తి ప్రాణం నిలబడుతుందని అన్నారు. పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు రక్తం పోతుందని, రక్తం పోయిన తర్వాత మనిషి ప్రాణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, అలాంటి సమయంలో రక్తం అందించాలని అన్నారు. జిల్లాలో 6 రక్త సేకరణ కేంద్రాలు ఉన్నాయని, వీటి ద్వారా రక్త సేకరణ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి పరిపాలనాధికారి డాక్టర్ బి రాజశేఖర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మానవ శరీరంలో 5 to 5.5 లీటర్స్ బ్లడ్ ఉంటుంది. 5 నుండి 5.5 లీటర్ల రక్తం ఉంటుంది. ఈ రక్తం నిరంతరం మరి ప్రతి భాగానికి సర్క్యులేట్ అవుతూ అక్కడి నుండి ఆఖరిగా అది స్ప్లీన్కి వచ్చి అక్కడ ఫిల్టరేట్ చేయబడుతుంది. ఈ స్ప్లీన్లో కానీ కిడ్నీలో కానీ మనకి అనవసరమైన లవణాలు ఏమైనా మన రక్తంలో ఉన్నట్టయితే, టాక్సిన్స్ ఏమైనా ఉన్నట్టయితే లివర్లో, స్ప్లీన్లో, కిడ్నీలో అవి స్క్రీన్ చేయబడి అది తీసివేయబడుతుంది. అదేవిధంగా ఒక రక్త కణానికి 120 రోజులు మాత్రమే లైఫ్ స్పాన్. ఇప్పుడు నాకుందంటే ఒక 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు మన వయసు. మన దేవుడు ఇచ్చిన ఆయుష్ని బట్టి మనకు ఒక వయసు ఉంటుంది. బట్ రక్త కణానికి మాత్రం ఖచ్చితంగా 120 రోజులు మాత్రమే లైఫ్ స్పాన్. 120 రోజులు అయిన తర్వాత అవి ఖచ్చితంగా స్క్రీన్లోకి వెళ్ళి అవి విరిగి నశించిపోతాయి. ఆ రక్త కణం 120 రోజుల తర్వాత ఖచ్చితంగా నశించిపోతుంది. కొత్త రక్త కణాలు పుట్టుకొస్తాయి. ఎక్కడి నుండి పుట్టుకొస్తాయంటే ఆ కొత్త రక్త కణాలు బోన్ మ్యారోలో నుండి, అంటే ఎముక నుచ్చులో నుండి కొత్త రక్త కణాలు
పుట్టుకొని వస్తున్నాయి. ఇది నిరంతర ప్రక్రియ. ఒక 120 కణాలు ఈరోజు ఒక 100 కణాలు చనిపోతే 100 కణాలు ఆటోమేటిక్గా పుట్టుకొని వస్తాయి మన శరీరంలో ఎముకల నుంచి నుండి. ఇది నిరంతర ప్రక్రియ. అందువల్ల ఒక 5 లీటర్లు 5.5 లీటర్లు ఒక హెల్తీ పర్సన్ అయితే, ఒక హైట్ వెయిట్ ఉన్న బిఎంఐ ఎక్కువగా ఉన్న పర్సన్ అయితే ఒక 6 లీటర్స్ వరకు కూడా అతనిలో బ్లడ్ ఉండే అవకాశం ఉంటుంది. సో అందులో మనకు ఒక బ్లడ్ బ్యాగ్ లో మనం 250 to 350 ml వరకు రక్తం తీసుకోవడం జరుగుతుంది. ఆ 350లో కూడా ఆల్రెడీ బ్యాగ్ లో ఒక 30 ml ప్రిజర్వేటివ్ సొల్యూషన్ ఉంటుంది. సో మనం అంతా కలిపి ఒక 250 ఏమో 320 ml వరకు మాత్రమే మన శరీరంలో ఉన్న 5.5 లీటర్ల రక్తంలో తీసుకోవడం జరుగుతుంది. డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న 3 సైబర్ నేరస్తులను శ్రీకాకుళం 1వ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారని కేసు వివరాలను టౌన్ డీఎస్పీ సిహెచ్ వివేకానంద వెల్లడించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ అంటూ ప్రముఖుల ఫోన్ నెంబర్లు బెదిరిస్తున్న క్రమంలో జెమ్స్ కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ రేవతికి గత నెల 14వ తేదీన ఉదయం 10 గంటల సమయంలో తెలియని వ్యక్తి నుండి వివిధ ఫోన్ నెంబర్ల నుండి వారు అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ బెంగళూరు నుండి ఫోన్ చేసినట్లు, మీ యొక్క ఆధార్ కార్డులతో ముడిపడి ఉన్న ఫోన్ నెంబర్ హ్యూమన్ ట్రాఫికింగ్, అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేయడంతో ముడిపడి దాని డబ్బులు మీ అకౌంట్లో పడుతున్నాయని, మీపై సిబిఐ వారు కేసు నమోదు చేసి విచారిస్తున్నారని బెదిరిస్తూ 13,50,000 రూపాయలు కాజేశారు. డాక్టర్ రేవతి మోసపోయానని గుర్తించి ఇచ్చిన రిపోర్టుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన పోలీసులకు ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిసారిగా డిజిటల్ అరెస్ట్, అందరూ కూడా ఈ పదాన్ని ఎక్కువగా వినే ఉంటారు. ఎందుకంటే ఎవరు ఫోన్ ఆన్ చేసినా డిజిటల్ అరెస్ట్ మీద మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు అనేది అందరూ కూడా చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు అని ఆలోచించబడుతున్నారు. ఎందుకంటే ఈ డిజిటల్ అరెస్ట్ అనే దాని మీద అందరూ కూడా మోసగించబడుతున్నారు. చాలామంది ఎడ్యుకేటెడ్, హైలీ క్వాలిఫైడ్, పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ ఎక్కువగా మోసపడుతున్నారు. చిన్న చిన్న ఎవరు మోసపడుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఉంటుంది. ఎవరి అకౌంట్లో అయితే ఎక్కువ డబ్బులు ఉంటాయో, ఎవరైతే పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళని ఈ యొక్క మోసగాళ్ళు మోసం చేసి వాళ్ళని టార్గెట్ చేసి మోసం చేస్తున్నారు. ఈ డిజిటల్ అరెస్ట్ ఏంటంటే జనరల్గా మీ అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆధార్ నెంబరు, ఫోన్ నెంబర్ ద్వారా వీళ్ళు ఐడెంటిఫై చేసి మీ ఫోన్ నెంబర్ ద్వారా కొన్ని ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి, మీ ఆధార్ నెంబర్తో కొన్ని ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయని చెప్పి ముఖ్యంగా ఈ యొక్క డ్రగ్స్ గురించి, అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మీ ట్రాన్సాక్షన్స్ మీ అకౌంట్ ద్వారా, మీ ఫోన్ నెంబర్ ద్వారా. కాబట్టి మీ మీద సిబిఐ వాళ్ళు కేసు నమోదు చేశారు. ఇప్పుడు కానీ వెంటనే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మీరు ఇమీడియట్గా అందించాలని చెప్పి వాళ్ళని ఒక గదిలోకి వాళ్ళని తీసుకొచ్చేలాగా వాళ్ళని టైం పెట్టి టెన్షన్ క్రియేట్ చేసి ఒక గదిలోకి వెళ్ళిన తర్వాత వీడియో కాల్ ద్వారా మాట్లాడి వాళ్ళని ఎక్కడికి వెళ్ళకుండా వాళ్ళ అకౌంట్ నుంచి వాళ్ళ ఫ్రాడ్యులెంట్గా చేసి మోసం చేసే వాళ్ళ అకౌంట్కి అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసి, అంటే డిజిటల్ అంటే ఒక ఈ వ్యవస్థ డిజిటల్ అనే వ్యవస్థ ద్వారా వాళ్ళ గదిలో తీసుకెళ్ళి వాళ్ళని దండించినట్టుగా చేసి ఒక భయం అనేది, ఒక టెర్రర్ అనేది క్రియేట్ చేసి వాళ్ళ అకౌంట్స్ నుంచి ఈ ఫ్రాడ్యులెంట్ మోసం చేసే వాళ్ళ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సూపర్ 6లో భాగంగా తల్లికి వందనం హామీని పూర్తి స్థాయిలో నెరవేర్చి చదువుకున్న అందరి పిల్లలకి ఈ పథకం అందించగలిగామని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు. 7 రోడ్ల కూడలి వద్ద ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల కుటుంబాల్లో తల్లికి వందనం పథకం ఎంతో మేలు చేస్తుందని, ఎన్నికల హామీల్లో భాగంగా ఆ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందన పథకం గుర్తింపు చేస్తామని చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని పూర్తి స్థాయిలో అమలు చేశారని అన్నారు. ఈ పథకం ద్వారా ఎన్నో కుటుంబాలు ఆర్థిక స్వావలంబన పొందాలని, పిల్లల్ని చదివించుకునేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని శంకర్ తెలిపారు. తల్లికి వందనం పథకం ద్వారా తల్లిదండ్రులకు ఎంతో మేలు కలుగుతుందని, ఈ పథకం పూర్తి స్థాయిలో అమలు జరుగుతుందని, ఎన్నో లక్షల కుటుంబాలు ఈ పథకం ద్వారా మేలు జరుగుతుందని రాష్ట్ర ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు స్వాతి శంకర్,
తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6లో భాగంగా ఈరోజు నిన్న పెద్ద ఎత్తున తల్లికి వందనం కార్యక్రమం ఏదైతే గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం డబ్బులు వేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది తల్లిదండ్రులు, పిల్లలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలా పేద పరిస్థితుల్లో ఉండి పిల్లలకి గవర్నమెంట్ యూనిఫామ్ ఇచ్చినప్పటికి కూడా కొన్ని పాఠశాలల్లో చదువుకున్న పిల్లలకి బట్టలు తీసుకోలేని పరిస్థితి, బుక్స్ కొనేలేని పరిస్థితి, చాలా ఇబ్బందులు ఉన్నటువంటి ఫ్యామిలీస్కి ఇది ఎంతో ఉపయోగకరం. ఇప్పుడే ఒక ఆవిడ చెప్పారు, వాళ్ళు పకోడీ సమోసాలు వేసుకునే వాళ్ళు, అలాంటి దాంట్లో 4 పిల్లలకి చదివించడం, ఒక అమ్మాయి ఎంటర్ అయిపోయింది. అలాంటి సందర్భంలో 4 పిల్లలకి మేము చదివించడం ఎంతో ఇబ్బందికరం. అలాంటి సందర్భంలో 3 పిల్లలు డబ్బులు వేయడం మాకు ఎంతో ఆనందకరం ఉంది అని చెప్పారు. ఇలాగ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎన్నో వేల కొలది, లక్షల కొలది ఉదాహరణలు మనం ఎగ్జాంపుల్స్ తీసుకురావచ్చు. ఈ సందర్భంగా మాకు చాలా గర్వంగా ఉంది. అలాంటి మహానాయకుడి వద్ద ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం, అలాగే ప్రజల సంక్షేమం కోసం తోడ్పడుతున్నందుకు ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్న గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులకి, అలాగే నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. తల్లికి వందనం పథకం ప్రయోజనాలను విద్యార్థులు సకాలంలో పొందాలంటే తమ బ్యాంకు ఖాతాలను జాతీయ చెల్లింపుల సంస్థ NPCI లింక్తో అనుసంధానం చేయించుకోవడం అత్యవసరమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తెలిపారు. షెడ్యూల్ కులాలు 9వ, 10వ తరగతుల్లో చదువుతున్న విద్యార్థులకు అందే నిధులను వారి తల్లుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. అంతేకాక ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు నిధులు వారి వ్యక్తిగత ఖాతాల్లోకి జమ కానున్నాయి. ఈ నేపథ్యంలో తల్లులు, విద్యార్థులు తమ ఖాతాలను వెంటనే జాతీయ చెల్లింపుల సంస్థతో అనుసంధానం చేయించుకోవాలని ఆయన సూచించారు. ఇంకా ఖాతా లేకపోతే తపాలా కార్యాలయంలో పోస్ట్ కార్యాలయ ఖాతా తెరిచి దానిని కూడా తగిన విధంగా అనుసంధానం చేయించుకోవాలని అన్నారు. జిల్లాలో ఇప్పటికే 1360 మంది విద్యార్థులు ఖాతాలను అనుసంధానం చేయించుకోలేదని కలెక్టర్ తెలిపారు. పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఖాతా అనుసంధానం తప్పనిసరిగా పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక కేంద్రం కోర్మగ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ఎటువంటి దురుద్దేశం లేదని, ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టడం జరుగుతుందని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. హిరమండలం పరిధిలో గల సనాతన ఆధ్యాత్మిక కేంద్రం కోర్మగ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో వ్యక్తిగతంగా అల్లరి మోకల ప్రమేయం లేదని, కోర్మగ్రామ సభ్యులు ప్రతిరోజు దీపాలు వెలిగించి పూజ చేసుకున్న అనంతరం దీపాలు ఆర్పివేసి వెళ్ళిపోతామని చెప్పినప్పటికీ ఏదైనా దీపం పొరపాటున పూర్తిగా ఆగిపోయి ఉన్నట్లయితే దాని వలన ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రస్తుతానికి భావిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటికే ప్రమాద స్థలంలో భౌతిక ఆధారాలు సేకరించి ఫోర్నెక్స్ ల్యాబ్ విజయవాడకు పరీక్షల నిమిత్తం పంపించడం జరిగిందని, సాంకేతిక ఆధారాలు బట్టి అన్ని కోణాల్లో ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా ఘటనకు దీపాల వలన జరిగిన అగ్ని ప్రమాదమే ప్రధాన కారణమని, అవాస్తవాలు, వదంతులు ప్రజలు ఎవరూ నమ్మవద్దని, అవాస్తవాలు ప్రచారం చేసిన వారిపై చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు. తల్లికి వందనం పేరిట అందిస్తున్న 15,000 రూపాయల్లో 2,000 రూపాయలు స్కూల్ అభివృద్ధి కోసం స్కూల్ అకౌంట్లో ఆ సొమ్మును ఉంచితే మంత్రి లోకేష్ ఖాతాలోకి వెళ్ళిందంటూ వైసీపీ అసత్య ఆరోపణలు చేయడం సరికాదని టీడీపీ నగర అధ్యక్షుడు మాధారపు వెంకటేష్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదని, వాస్తవం అయితే నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు. సూపర్ 6 పథకం తల్లికి వందనం అమలు ద్వారా కుటుంబంలో ఉండే చదువుకునే బిడ్డలందరికీ ఒక్కరోజు వ్యవధిలోనే తల్లుల ఖాతాల్లోకి డబ్బులు వేసి కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు సంతోషంతో సంబరాలు జరుపుకుంటున్నారని అన్నారు. అహ్మదాబాద్ విమాన ప్రయాణికుల మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నామని వెంకటేష్ తెలిపారు. కూటమి పార్టీల అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సూపర్ 6 పథకాలలో ప్రధానమైన హామీలు నెరవేర్చిందని, నిన్న ఏడాది పూర్తయిన శుభ సందర్భంగా తల్లికి వందనం పథకం దేశ చరిత్రలోనే ఒక సంచలనం సృష్టించిందని అన్నారు. వైసీపీ 1000 రూపాయలు పెన్షన్ పెంపునకు వాయిదాల పద్ధతిలో 5 ఏళ్లు పట్టిందని, కూటమి ప్రభుత్వం ఒకేసారి 1000 రూపాయలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పెంచి చరిత్ర సృష్టించిందని గుర్తు చేశారు. విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో రాష్ట్ర గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల గ్రంథాలయాల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలపై రౌండ్ టేబుల్ ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ ముఖ్య వక్తగా పాల్గొని మాట్లాడారు. వచ్చే తరాలకు జ్ఞాన సంపదను అందించాలంటే గ్రంథాలయాలకు రాష్ట్ర బడ్జెట్లో సముచితంగా కేటాయింపులను పెంచాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 13,000 గ్రంథాలయాలు ఉంటే వీటిలో 50% పైగా తక్కువ వినియోగంలో ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ పుస్తకాలు డిజిటల్ నెట్వర్క్స్ వంటి మౌలిక వనరులు కల్పించాలని జర్నలిస్ట్ నల్లి ధర్మారావు అన్నారు. ఈ సమావేశానికి మాజీ యూపీఎస్సీ మెంబర్ ప్రొఫెసర్ కెఎస్ చలం సమన్వయకర్తగా వ్యవహరించగా గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అధ్యక్షత వహించారు. ప్రజల్లో గ్రంథాలయ ఉద్యమం పట్ల చైతన్యం తేవాలని రిటైర్డ్ ఐఏఎస్ ఈఏఎస్ శర్మ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఉపకులపతులు ఆచార్యులు రొక్కం సుదర్శన్, వై సత్యనారాయణ, ఉత్తరాంధ్ర జిల్లాల గ్రంథాలయ జిల్లా రక్షణ కమిటీ కన్వీనర్లు బుడుమూరు సూర్యారావు, బస్సుపోతన, రత్నాల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడిన కొమ్మినేని శ్రీనివాసరావుకు బెయిల్ రావడం, దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమర్థించడం హాస్యాస్పదంగా ఉందని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ ఎద్దేవా చేశారు. కొమ్మినేని శ్రీనివాసరావు బెయిల్ నిరసిస్తూ 7 రోడ్ల జంక్షన్ వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలపై అసభ్యకర పదజాలం మర్యాదగా మాట్లాడటం, దాన్ని సమర్థించుకోవడం జగన్మోహన్ రెడ్డికి ఎంతవరకు సమంజసమని పునరాలోచన చేయాలని అన్నారు. ఇప్పటికే మహిళలు బుద్ధి చెప్పారని, ఇంకా ఉన్న విలువలను పోగొట్టుకోకుండా గౌరవప్రదంగా ఉండడం నేర్చుకోవాలని, నిందితులను వెనకేసుకురావడం సరికాదని అన్నారు. ఇప్పటికే తెలుగు మహిళలు ఆగ్రహానికి గురయ్యారని ఇప్పటికైనా తెలుసుకోవాలని కోరారు. ప్రవర్తనలోనూ మాట తీరులోనూ మార్పు రాకపోతే రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్పాల్సి ఉంటుందని, ఇప్పటికైనా తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా ప్రయత్నం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు మెట్ట సుజాత, తెలుగు మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె ఈరోజు 31వ రోజుకు చేరుకుంది. నిరవధిక సమ్మెలో భాగంగా శనివారం శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర నుండి 7 రోడ్ జంక్షన్ మీదుగా కార్మికులు ర్యాలీగా వెళ్లి మానవహారం చేపట్టారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల గౌరవ అధ్యక్షులు టి తిరుపతిరావు, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు వై శ్యామలరావు, ఆర్ సతీష్లు మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించుకుంటే ఆమర నిరాహార దీక్షలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం కార్మికులు, వర్క్ ఇన్స్పెక్టర్, కంప్యూటర్ ఆపరేటర్స్, డిపిఓస్, సెక్యూరిటీ గార్డ్స్, పార్క్ వర్కర్స్, గ్యాంగ్ మజ్దూర్, వాటర్ వర్క్స్ వర్కర్స్, ఎలక్ట్రికల్ వర్కర్స్, అటెండర్స్ తదితరులు పాల్గొన్నారు. కొత్త విద్యా సంవత్సరాన్ని విద్యార్థులు ఉత్సాహంగా ప్రారంభించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు విద్యామిత్ర కిట్లు పంపిణీ చేపట్టిందని ఎచ్చెర్ల శాసనసభ్యులు నడుకుర్తి ఈశ్వరరావు తెలిపారు. రాజస్థలం హైస్కూల్లో విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తకాలు, ఏకరూప దుస్తులు తదితర అవసరమైన వస్తువులు సమయానికి విద్యార్థులకు అందడంతో వారు నూతన విద్యా సంవత్సరాన్ని సానుకూల దృక్కోణంలో ప్రారంభించగలుగుతున్నారని, ఇది కేవలం పంపిణీ కార్యక్రమం మాత్రమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం విద్యను ఎంతగా ప్రాధాన్యతగా భావిస్తుందో తెలిపే ప్రత్యక్ష ఉదాహరణని ఆయన పేర్కొన్నారు. విశాఖపట్నం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఈరోజు శ్రీకాకుళానికి విచ్చేయగా ఆయనను స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా గొండు శంకర్ ఆయనకు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్కలను నాటారు. మొక్కలను సంరక్షించాలని ఆయన కోరారు. మొక్కల సంరక్షణతోనే భవిష్యత్ అని ఎమ్మెల్యే అన్నారు. లండన్కు బయలుదేరిన ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం బయలుదేరిన కొద్ది క్షణాలకే ఘోర ప్రమాదానికి గురికావడంపై ప్రభుత్వ సమగ్ర విచారణ జరిపించాలని శ్రీకాకుళం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణ్ కుమారి కోరారు. విశాఖపట్నం జీవీఎంసీ ఎదురుగా ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలుపుతూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ నివాళులర్పిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ దుర్ఘటన చాలా బాధాకరమైన విషయమని అన్నారు. ఇలాంటి సంఘటన దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదని, మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నానని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా ఆదుకోవాలని అన్నారు. స్కేటింగ్లో పిల్లలంతా మంచి ప్రతిభ కనబరిచినట్లు ఆర్ఆర్ఎస్ స్కేటింగ్ శిక్షణా సంస్థ కోచ్ ఎస్సి నరసింహమూర్తి తెలిపారు. శ్రీకాకుళం స్కేటింగ్ అభ్యాసం చేస్తున్న పిల్లలు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధం చేసేందుకు గాను ఈరోజు నరసనపేట నుంచి ముక్కలింగం గ్రామం వరకు సుమారు 30 కిలోమీటర్ల మేర స్కేటింగ్ చేస్తూ వారి ప్రతిభను కనబరిచారు. ఉదయం 6 గంటలకు ప్రారంభం కాగా గమ్యాన్ని 8 గంటలకు చేరుకున్నట్లు కోచ్ తెలిపారు. జిల్లా నుంచి చిన్నారులు రాష్ట్ర స్థాయిలో అవార్డులు పొందాలన్నదే తమ లక్ష్యమని కోచ్ తెలిపారు. తల్లిదండ్రులు బాగా సహకరిస్తున్నారని ఆయన కొనియాడారు. రాజాం రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాతలకు సత్కారం ఈరోజు నిర్వహించారు. రక్తదానం చేయండి, ప్రాణదాతల కండి అని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాజాం శాఖ చైర్మన్ కొత్త సాయి ప్రశాంత్ కుమార్,
జాతీయ యువజన అవార్డు గ్రహీత రెడ్ క్రాస్ ప్రతినిధి పెంకి చైతన్య కుమార్ పిలుపునిచ్చారు. రక్త గ్రూపులను కనుగొన్న కార్ల్ ల్యాండ్ స్టీనర్ చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా 45 సార్లు రక్తదానం చేసిన ప్రభుత్వ ఐటీఐ అధ్యాపకులు మండల చైతన్య కుమార్, రాజాం చిరంజీవి ఫ్యాన్స్ ప్రతినిధులు వావిలిపల్లి చంద్రశేఖర్, కన్నేని జనార్దన్, 15 సార్లు రక్తదానం చేసిన మోటివేషనల్ స్పీకర్ బోరాడ శివకృష్ణను మెమెంటో సాల్వా షీల్డ్తో సత్కరించారు. ఇక మీదట కూడా రాజాం ప్రాంతంలో రెడ్ క్రాస్ ద్వారా రక్తదానంపై అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు అవగాహన కార్యక్రమాలు మరింతగా విస్తృతం చేస్తామని కొత్త సాయి ప్రశాంత్ కుమార్, పెంకి చైతన్యలు అన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ అదపాక దామోదరరావు కూడా పాల్గొన్నారు. పల్లీలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. పల్లీలు ఆరోగ్యానికి చాలా మంచిది. పల్లీలు పేదవారి డ్రై ఫ్రూట్స్లా పనిచేస్తాయి. ఇవి మార్కెట్లో విరివిగా లభిస్తాయి. పల్లీలలో విటమిన్లు, ఆరోగ్యాన్ని పెంపొందించే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ కూడా ఉంటాయి. కేవలం 100 గ్రాముల పల్లీలలో 567 క్యాలరీలు ఉంటాయి. దీన్ని బట్టి పల్లీలు శరీరానికి ఎంత శక్తినిస్తాయో అర్థం చేసుకోవచ్చు. అలాగే పల్లీల్లో మోనోసాచురేటెడ్, పాలీసాచురేటెడ్ పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా పల్లీలలో అధికంగా ఉండే ఒలిక్ యాసిడ్ హార్ట్ స్ట్రోక్, గుండె సంబంధిత రుగ్మతలను నివారిస్తుంది, ఆరోగ్యం మెరుగుపడుతుందని ఇప్పటి వరకు చేసిన ఎన్నో పరీక్షలలో నిరూపితమైంది. అంతేకాదు పల్లీలు మతిమరుపు సమస్య ఉన్నవారికి చాలా ఉపయోగపడతాయి. బిజీ లైఫ్ కాబట్టి ప్రతి చిన్న విషయం మర్చిపోతుంటాం. ఆ చిన్న విషయాలే అప్పుడప్పుడు కొన్ని జీవితాలను శాసిస్తుంటాయి. అలాంటి తప్పిదాలే జీవితాలను ప్రభావితం చేస్తాయి కూడా. అయితే ఇలాంటి సమస్యలు ఉన్నవారు అప్పుడప్పుడు పల్లీలు తింటూ ఉంటే బెటర్. పల్లీల్లో విటమిన్ బి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ బి జ్ఞాపక శక్తి పెరుగుదలకు దోహదపడుతుంది. మతిమరుపు సమస్యలతో బాధపడేవారు రోజుకి గుప్పెడు పల్లీలు తింటే మంచిది. పల్లీల్లో ఉండే అమినో యాసిడ్స్ శరీరంలో నిల్వ ఉన్న చెడు కొవ్వులను కరిగించి మంచి కొవ్వు నిల్వ ఉండేలా చేస్తుంది. పల్లీల్లో కాల్షియం కూడా అధికంగా లభించడంతో ఎముకలు బాగా దృఢపడతాయి. పచ్చి పల్లీలు, వేయించిన, ఉడకబెట్టిన పల్లీలు, ఉప్పు పట్టించిన పల్లీలు, ఈ విధంగా ఏ పల్లీలు తిన్నా గుండె ఆరోగ్యం గమనించదగ్గ స్థాయిలో పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే వంటకాలలో కూడా ఎక్కువగా పల్లీలు ఉండేలా చూసుకోవాలి. విటమిన్ ఈ, నియోసిన్లతో పాటు అనేకమైన ప్రోటీన్లు పల్లీల్లో పుష్కలంగా లభిస్తాయి. అమినో యాసిడ్స్ కూడా పల్లీల్లో పుష్కలంగా ఉండడం వలన అవి గుండె సంబంధిత వ్యాధులు దరిచేరకుండా కాపాడతాయి. ప్రతిరోజు గుప్పెడు పల్లీలు తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. పల్లీలు తినగానే నీళ్లు తాగుతుంటాం, కానీ మన ఇళ్లలో పెద్దవాళ్ళు పల్లీలు తినగానే నీళ్లు తాగవద్దని అంటుంటారు. మరి ఎందుకు తాగకూడదన్న ప్రశ్న వచ్చే ఉంటుంది. దీనికి 3 కారణాలు ఉన్నాయి. మొదటిది, పల్లీల్లో ఆయిల్ అధిక శాతం ఉంటుంది. ఈ క్రమంలో పల్లీలను తిన్న వెంటనే నీటిని తాగితే అది పల్లీల్లో ఉండే ఆయిల్తో కలిసి ఆహార నాళంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. రెండోది, పల్లీలను తినగానే నీటిని తాగితే అవి త్వరగా జీర్ణం కావు. దీనివల్ల గ్యాస్, అజీర్ణ వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ప్రపంచమంతా అనుభవాల అల్లిక. ఒక అనుభవానికి మరొక అనుభవానికి ఎక్కడో ముడిపడి ఉంటుంది. అదే అనుభూతి, అదే పరమాత్మ సత్యం. శ్రమించి తపించి చేసే ఏ వృత్తి హీనమైనది కాదు. చింతించి త్యాగించే ఏ సేవ అయినా ఉత్తమమే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్టీవీ స్పేస్ స్పందన టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ను వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.